రాష్ట్రంలో షాపింగ్ మాల్స్కి వెళ్ళే ప్రజలకైతే ఒక విజ్ఞప్తి అనే చెప్పొచ్చు. ఏంటంటే మనం షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాం. అయితే పార్కింగ్ కోసం మన వాహనాలను అక్కడ పార్క్ చేస్తూ ఉంటాం. అయితే మన వాహనాలను అక్కడ పార్కింగ్ చేసినప్పుడు మన వాహనాలకి ఎటువంటి రుసుము అనేది వసూలు చేయాలి అనే నియమ నిబంధనలపై గవర్నమెంట్ అయితే ఒక తాజా ఉత్తర్వు అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉంటుందో, ఈ పురపాలక సంఘాలు ఏవైతే ఉంటాయో ఇవి షాపింగ్ మాల్స్లో పార్కింగ్ చేసే విషయంలో కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు షాపింగ్ మాల్స్ అయితే ఇష్టానుసారంగా ప్రజలపై ఈ రుసుము అనేది వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఇలా కాకుండా ఒకే స్థాయిలో రుసుము అనేది వసూలు చేయాలి, ఎంతంటే అంత వసూలు చేయకూడదు అనే విషయానికి దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అయితే ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ షాపింగ్ కోసం వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా బైక్ కానీ కార్ కానీ ఏ వాహనమైనా కూడా మనం అరగంట సేపు వరకు మనం ఫ్రీగానే ఉచితంగానే పార్క్ చేసుకోవచ్చు. మొదటి అరగంట వరకు మనం ఆ షాపింగ్ మాల్లో ఏ వస్తువుని కొనకపోయినా ఏ ఇబ్బంది లేదు, మనమైతే ఫ్రీగానే మన కారు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది మొదటి అరగంట సేపు మాత్రమే. ఒకవేళ అరగంట దాటి గంట లోపు కనుక అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ షాపింగ్ మాల్లో ఏదైనా సరే ఒక వస్తువు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఆ బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లుని ఇక్కడ పార్కింగ్లో ఉండే ఈ పార్కింగ్ సిబ్బందికి అయితే చూపించాల్సి ఉంటుంది. అలా చూపించినప్పుడు మాత్రమే మనకైతే ఎటువంటి పార్కింగ్ రుసుము ఉండదు. ఇది కేవలం అరగంట దాటిన తర్వాత నుంచి గంట లోపు మాత్రమే మనం ఏ వస్తువైనా కూడా ఎటువంటి చిన్న వస్తువైనా కూడా అక్కడ మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్ రుసుము కట్టకుండా ఉండాలి అంటే ఒక చిన్న వస్తువైనా సరే మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం గంట సమయం లోపు మాత్రమే. ఒకవేళ మనం వాహనాన్ని పార్క్ చేసి గంట సమయం కంటే ఎక్కువ అయింది అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనమైతే సినిమా టికెట్ కానీ లేదంటే ఆ షాపింగ్ మాల్లో ఏవైనా కొన్నట్టు కానీ మనమైతే బిల్లు చూపించాల్సి ఉంటుంది. ఇలా బిల్లు చూపించినప్పుడు మాత్రమే మనకైతే ఎటువంటి పార్కింగ్ ఫీజు ఉండదు. ఒకవేళ మనమైతే ఈ సినిమా టికెట్ కానీ వేరే ఏ బిల్స్ అయినా కానీ చూపించకపోతే మన దగ్గర అయితే ఈ పార్కింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గంట లోపు అంటే అరగంట దాటిన దగ్గర నుంచి గంట లోపు అయినా సరే మనం ఏదో ఒక చిన్న వస్తువైనా కొనుగోలు చేసి ఉన్నప్పుడు మాత్రమే మనకైతే పార్కింగ్ ఫీజు ఉండదు. ఒకవేళ మనం ఏమీ కొనుగోలు చేయకపోతే దానికైతే మనం ఖచ్చితంగా పార్కింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే గంట దాటింది అనుకోండి, మనమైతే ఖచ్చితంగా గంట దాటింది, ఒక 3 గంటలు అయింది, ఒక 4 గంటలు అయింది, మనం ఆ టైంలో ఏంటంటే మన సినిమాకి వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 3 గంటల సినిమా పడుతుంది కాబట్టి మనం ఆ సినిమా టికెట్ కనుక చూపించినట్లయితే మనకి ఎటువంటి పార్కింగ్ ఫీజు ఉండదు. లేదంటే మీరు ఏదైనా కొనుగోలు చేసినట్టుగా బిల్లు చూపించాల్సి ఉంటుంది. ఆ బిల్లు చూపిస్తే మీకైతే పార్కింగ్ ఫీజు ఉండదు. ఒకవేళ ఇవి కనుక లేకపోతే మన దగ్గర అయితే ఈ పార్కింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి, గంటలోపు ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి, గంట దాటితే ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి అనే అంశం పైన ప్రభుత్వం అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీగా అయితే లేదు. దాని గురించి చర్చించుకొని మళ్ళీ మనకి ఈ కొత్త పార్కింగ్ ఫీజుల్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే పార్కింగ్ నియమ నిబంధనలు అనేవి ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది.